శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యర్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యర్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 10వ అధ్యాయము బోధ దృఢీకరణం నుండి 5వ కందార్థము క్రమ సంఖ్య 192. స్థిరమగు పరిపూర్ణమునా అస్థిరమగు ఈ ఎరుక నెరుక తెలియు జగములన్ ఎరిగినదెరుకే కదా సద్గురు కృపచే ఎరుకబోతే గురు శిష్యులేరే నోరెత్తక మరి వినారోరీ గురుని పాదమూలాన గురుతులేనటువంటి పరిపూర్ణమొకటుండు పలకారాదట్లుంటే గురు శిష్యులేరే నోరెత్తక మరి వినారోరీ. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 10వ అధ్యాయము బోధ దృఢీకరణము నుండి ఈరోజు మనము 5వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 192. క్రిందటి కందార్థములో పరిపూర్ణము ఎరుకలివి అని గురువరుడెరిగించి ఎరుక కూటమి మాన్పును. గురువుకు గురువెవరనుటకు మరి శిష్యునికి ఇంకా నోట మాట వెళ్ళినా పోయినా ఎరుక మళ్ళీ మళ్ళీనా. అంటే గురుమూర్తి ద్వారా అఘ్రోన్ముఖేన జ్ఞాతవ్యం నాణ్యత గ్రంథకోటిభి అన్నట్లు పరిపూర్ణ పరబ్రహ్మము గురువాక్యము చేతనే తెలియబడవలెను గాని కోటి గ్రంథముల చేత తెలియబడదు. మొదట పరిపూర్ణ పరబ్రహ్మమును, ఆ తరువాత లేనెరుక నెరిగి ఎరుకను మానుట వల్ల జన్మ రాకిత్య రూపమోక్షమును పొందుటయే సర్వ పరమార్థమును తెలియుట కనుకనే ప్రాప్యతే తత్సాధత మనకు శృతి కూడా తెలియచేస్తుంది. ప్రాప్యతే తత్సాధత అనగా గురుని అనుగ్రహము చేతనే తెలియబడుతున్నది. ఎందుకంటే పరిపూర్ణము ఎరుకలను రెండింటినీ శాస్త్రముల అధ్యయనము చేసి ఆ శాస్త్ర పాండిత్యము గడిచినంత మాత్రమున రక్షణ అనగా జన్మరాగిత్యము పొందుటకు వీలు లేదు. వాగ్వైఖరే శబ్దజూరే శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం మాత్రం అబ్బగలవే కానీ శాస్త్ర పాండిత్యం వలన శాస్త్రములు అధ్యయనం చేసినందువలన ఆ వాగ్వైఖరి శబ్దజురి
శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం మాత్రం అబ్బగలవేమో కానీ ఇట్టి పాండిత్యం వలన ధన కీర్తి ప్రతిష్టలు మాత్రమే పొందగలరు. ఇవన్నీ భుక్తికే గాని ముక్తికే మాత్రము పనికి రావని. ఎందుకంటే నాయమాత్మ ప్రవచనేనా లభ్యేనా మేధయా నబహుశ్రుతేనా అంటూ మనకు ఆ ఉపనిషత్తునందు ఈ విధంగా దృఢముగా తెలుపబడుతున్నది. కనుక ఎన్ని ప్రవచనములు, ఉపన్యాసములు, శృతులు, అధ్యయనం వలన, వీటి వలన ఆ ప్రవచనములు చెప్పిన, ఉపన్యాసములు చెప్పిన, శృతులను అధ్యయనము చేసిన ఆత్మోపలబ్ధి కాజాలదు. కనుక స్థాన స్వరూప స్వభావములను ఇంతకు ఈ ఆత్మస్వరూప జ్ఞానం వలన తానెవరో తెలుసుకొనగలడు. కానీ జన్మరాహిత్యము సిద్ధించవలెనన్నా తనకు మూలమైన వస్తువేది? మొట్టమొదట దేని రహితమందు జన్మరాహిత్యము సిద్ధించునో కురుముఖత స్థాన స్వరూప స్వభావములను గురుమూర్తి ద్వారా కూర్చొని వస్తునిచ్చే రూపముగా తెలుసుకొనవలసి ఉండును. అంతేకాని ప్రవచనముల వలనో, ఉపన్యాసముల వలనో, శృతుల అధ్యయనం వలనో తెలియబడేది కాదు. గురుముఖత వస్తునిచ్చే రూపంగా తెలుసుకునవలచేయును. శాస్త్రములు కేవలము వీటి సూచన ప్రాయముగానే తెలియజేయును. వస్తునిశ్చయమును విఫలంగా చెప్పలేవు కదా. కనుకనే పూర్ణ సద్గురువులను ఆశ్రయించి వారి కృపకు పాత్రులై ఉపదేశము పొంది గురుపదిష్ట మార్గమున పయనించి కృతార్థులు కావలసినదే. అందుకనే గురువు లేని విద్య కూడదెవ్వరికైనా, శూలికైనా తమ్మి శూలికైనా. ఆ గురువు లేని విద్య గుడ్డి విద్యని మనకు పెద్దలందరూ కూడా తెలియచేస్తూనే ఉన్నారు. కనుక ఆ విధంగా గురుమూర్తి ద్వారా విచారణ చేసి తెలుసుకోవాలి అంటూ మనము క్రిందటి కందార్థంలో గురువు అంటే తాళపు చెవి లాంటిది అని, అటువంటి వారని మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాము. తాళపు చెవి లేకపోతే తలుపు ఎట్లు వీడదు, వీడనే వీడదు. కనుక గురువు తాళపు చెవి లాంటి వారు అని చెప్పని మనము క్రిందటి కందార్థంలో విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము 10వ అధ్యాయము బోధ దృఢీకరణము, చివరి పద్యము, 5వ పద్యము అనగా 192వ కందార్థము, క్రమసంఖ్య గురుకృప. స్థిరమగు పరిపూర్ణము, స్థిరమగు పరిపూర్ణము, అస్థిరమగు ఈ ఎరుక నెరుక తెలియు జగములన్ ఎరిగినదెరుకే గదా. సద్గురు కృపచే ఎరుకపోతే గురు శిష్యులేరి, నోరెత్తక మరి వినరోరి. గురుని పాదములాన గురుతులేనటువంటి పరిపూర్ణమొకటుండు, పలుకారాదట్లుంటే గురు శిష్యులేరి. నోరెత్తక మరి వినరోరి. శిష్య స్థిరమగు పరిపూర్ణము,
స్థిరమగునది అంటే కదలనటువంటిది. స్థిరత్వం కలిగినటువంటిది, చలనం కలిగినటువంటిది. స్థిరమగు అంటే కదలనటువంటిది, స్థిరమైనటువంటిది పరిపూర్ణం. కదలనటువంటిది, కదలక మార్పు లేనటువంటి స్వతసిద్ధమైన వస్తువు, శాశ్వతమైన పరిపూర్ణమును హస్థిరమగు ఎరుక. హస్థిరమగు ఎరుక అనగా అచలాచల లక్షణములు కలిగి అనేక మార్పులకు లోనైన గుర్తు. అంటే అశాశ్వతమైన అంటే లేనటువంటి ఎరుకను, ఈ రెండింటిని, ఈ ఎరుకన్ తెలియు జగములన్, ఈ తెలివి చేత తెలియబడు ప్రపంచము, ఈ రెండింటినీ ఎరిగినది ఎరుకే కదా. మొత్తం అంతా గురువుచే తెలియబడుచున్నదే కదా. మొత్తం అంతా గుర్తుచే తెలియబడుచున్నదే కదా. గుర్తుచే అంటే ఎరుకచే తెలియబడుచున్నదే కదా. అవును. అంటే ఈ ఎరుక వల్ల ఏర్పడిన జగత్తును తెలుసుకునేది ఎరుకే కదా. అవును. సద్గురు కృపచే ఎరుకబోతే అంటే ఆ గురు అనుగ్రహముచే పరిపూర్ణ బోధ వలన పరిపూర్ణము ఉన్నది, ఎరుక లేదు అని దృఢపరుచుకున్న మీదట ఇక గురు శిష్యులేరి అగుర్తుచే ప్రకాశించు గురువు శిష్యుడు అను రెండు తత్వములు ఇక మిగిలి ఉండరు. నోరెత్తాక మరి వినరోరి ఈ నిర్ణయ విధానమందు ఎట్టి సందేహము లేక దృఢపరుచుకున్నటకు ప్రయత్నించుము. అంటే సద్గురు కృపచే అట్టి ఎరుకపోతే ఇక గురు శిష్యులు జ్ఞాన అజ్ఞానములు పరిపూర్ణము ఎరుక అనే ఏ విషయము లేక ఉండుము. తిరిగి మాట్లాడకుండా వినుము. గురుని పాదములు ఆనా. చూడు ఇక్కడ ఏమన్నాడు, గురుని పాదముల, మళ్ళీ మాట్లాడితే గురు పాదముల ఆనా, గురు పాదముల సాక్షిగా. గుర్తు లేనటువంటి గుర్తెరిగే శరీరము ఏమాత్రము లేకుండా పరిపూర్ణం ఒక్కటుండు, అస్వథాసిద్ధమైన పరిపూర్ణం మాత్రమే ఉండును. పలుకరాదట్లుంటే గుర్తించుటకు గుర్తు లేదు గనుక ఉన్నదని ఎట్లు చెప్పగలము? అంటే గురుపాద సాక్షిగా చెప్పుచున్నాను. ఇక్కడ సాక్షి పెట్టి చెప్తున్నాను, గురుపాద సాక్షిగా చెప్పుచున్నాను. ఎరుక పోయినను పరిపూర్ణము మాత్రము అట్లునే ఉండును, అది తప్ప సమస్తము లేకపోవును. కానీ ఎరుక లేని స్థితిలో ఉన్నచో పరిపూర్ణముండును అని ఎట్లు చెప్పగలవు? మళ్ళీ ఆ పరిపూర్ణం ఉన్నది అని చెప్పడానికి ఉన్నదనే ఎరుక ఉండునా? ఉండదు. అంటే ఎరుక పోతే ఎరుక వలన ఏర్పడిన సమస్త జగత్తు లేకపోవును. అలాగూ ఏమీ లేదు అని శూన్యవాదము కాదు. ఎరుకతో వచ్చిన సమస్తము పోయినది. కానీ ఎరుకకు ముందు నుంచే
అనాథే స్వతఃసిద్ధముగా ఉన్న పరిపూర్ణ పరబ్రహ్మము ఏ విధమైన మార్పు లేకుండగా ఉండును అని గురుపాద సాక్షిగా అది ఉండు. అది ఉన్నదని ఎరుకలేని స్థితిమంతుడు ఎటు చెప్పగలడు? కనుక ఎరుక పరిపూర్ణము వలన రాలేదు. ఎరుక పరిపూర్ణము వలన రాలేదు. పరిపూర్ణము ఎరుక వలన రాలేదు. అది దీని వలన రాలేదు, ఇది దాని వలన రాలేదు. ఎరుక పరిపూర్ణం వలన రాలేదు, పరిపూర్ణము ఎరుక వలన రాలేదు. కనుక ఎరుక పోయినను పరిపూర్ణము శాశ్వతము. ఎరుక ఏ కాలమునందును లేనిదే అని భావము. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే బోధ దృఢీకరణం నామ దశోధ్యాయ సమాప్త అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణని అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై సద్గురు బ్రహ్మరాజుకి జై. జై గురుదేవా.